హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే కొంచెం ఎక్కువ పని ఉంటుంది అని చెప్పేసి నైటే గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని స్టవ్ దగ్గర నీట్గా పెట్టుకున్నాను. టీ పెట్టుకొని ఇల్లు క్లీన్ చేసుకొని మాప్ పెట్టుకోవాలి. సాటర్డే ఇంట్లో అందరం ఫాస్టింగ్ ఉండి పూజ చేసుకుంటాము. సో ఈ ఒక్కరోజు తొందరగా లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుంటామండి. నైట్ ఈ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు కదా, నైట్ పడుకునే వరకు ఆడుతూ ఉంటారు కాబట్టి నైట్ అంతా ఏమీ సెట్ చేయలేను. ఇప్పుడే ఇవన్నీ కూడా క్లీన్ చేసి అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇల్లు. మా పెద్దోడు వచ్చేసి స్కెచ్లతోని డ్రాయింగు లేకపోతే క్లేతో బొమ్మలు చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటాడు. చిన్నోడేమో బొమ్మలతో ఆడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా సర్దుకోవాలి. ఈరోజు వ్లాగ్ అంతా కూడా ఎండ్ వరకు చూడండి. ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే షేర్ చేస్తాను. మన హస్బెండ్లు చిన్న విషయం అండి, నేను చూసింది, నేను ఎక్స్పీరియన్స్ చేసిందే నేను వీడియోలో చెప్తానండి. మరి నేను అంత తెలిసిన దాన్ని అయితే కాదు. సో నాకు తెలిసింది ఎంతో కొంత షేర్ చేస్తే ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను వ్లాగ్లో ఎంతో కొంత మాట్లాడడానికి ట్రై చేస్తున్నానండి. ఏమైనా తప్పుగా ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాను. విషయం ఏంటి అంటే, మన హస్బెండ్లు ఎంత శాలరీ వస్తుందో వాళ్ళు చేసే వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం వచ్చిన శాలరీని కొంచెమైనా పొదుపు చేసి ఖర్చు చేయడం అనేది నేర్చుకోవాలండి. పక్క వాళ్ళు ఏదో కొనుక్కున్నారు, ఏదో చేస్తున్నారు అని మన ఇంట్లో మన హస్బెండ్ని కూడా ఇబ్బంది పెడితే సఫర్ అయ్యేది మన హస్బెండ్తో పాటు మనం కూడా అండి. అడ్జస్ట్ అయ్యి ఉండాలి. అందరితో పాటు మనం కూడా స్టైల్గా మెయింటైన్ చేయాలి. వాళ్ళకుంది మనము అలాగే మెయింటైన్ చేయాలి అంటే అస్సలు కుదరదండి. ఒక్కొక్కరి లైఫ్ స్టైలు ఒక్కొక్కరిగా ఉంటుంది. అందుకోసమని మనకు ఎంత స్తోమత అవుతుందో, మనకు ఎంత శాలరీ వస్తుందో అంతే మనం ఖర్చులు అనేటివి కూడా అంతే చేసుకోవాలి. అందరు ఏదో చేస్తున్నారు అని మనం కూడా ముందు అన్నీ చేసేస్తే అప్పుల పాలు కూడా అవుతామండి. నిజం చెప్పాలంటే కొన్ని ఫ్యామిలీస్ అయితే వాళ్ళ హస్బెండ్స్ని అప్పు చేసైనా సరే కానీ నాకు ఇది ఇప్పియ్యు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలా అస్సలు అనొద్దండి. మన హస్బెండ్ ఎక్కడి నుంచో తెచ్చి అప్పు చేసి మనం మెయింటైన్ చేయడంలో ఆ హ్యాపీనెస్ ఉండదండి. సఫర్ అయ్యేది ఇద్దరము. అందుకోసమని వచ్చిన శాలరీతోనే మనము మన పిల్లల కోసము ఎంతో కొంత ఖర్చు చేయడము, వాళ్ళకి ఇంకా ఏదైనా కొనియ్యడము అలా చేయాలి. కానీ మనం కొంచెం మెయింటెనెన్స్ తక్కువ చేసుకున్నా ఏం కాదండి. పక్క వాళ్ళు ఏదో అంటూ ఉంటారు, మీకు మెయింటెనెన్స్ రాదా అని ఎగతాళి చేస్తూ ఉంటారు. అది ఆ రోజు సఫర్ అయినా సరే నెక్స్ట్ డే మనం మర్చిపోతాం కాబట్టి పక్క వాళ్ళది ఎప్పుడు కూడా పట్టించుకోకుండా మన హస్బెండ్ బాగున్నాడా, మనం బాగున్నామా, మన ఇంట్లో మనకు ఖర్చులు అండ్ మన మెయింటెనెన్స్కి తగ్గట్టు మనకు సరిపోతుందా అనేది ఒక్కటే ఆలోచించుకోవాలి. అంతేగాని శాలరీకి మించిన ఖర్చులు చేస్తే అయితే సఫరు చాలా అవుతాము. ఎవరైనా సరే అండి కొంచెం అర్థం చేసుకోవాలి. మన హస్బెండ్లు పొద్దున 7కి, కొందరికైతే 7 to 5 డ్యూటీ, అలా 7 to 10 నైట్ 10 వరకు కూడా చేస్తారండి. కాకపోతే శాలరీస్ అంత ఎక్కువగా అయితే ఉండట్లేరు. ఒక 5,000 to 10,000 కూడా శాలరీస్ అనేటివి వస్తలేవు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ కూడా అంత శాలరీస్ ఇస్తలేరు, అన్ని జాబ్స్ కూడా వస్తలేవు. కాబట్టి మనం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళమే అర్థం చేసుకొని వాళ్ళకు సపోర్ట్గా ఉండాలి అనేది నా ఒపీనియన్ అండి. నాకు ఎంతో కొంత తెలుస్తుందండి, అదే నేను షేర్ చేయాలి అని అనుకుంటాను. ఏదో నేను గొప్పలు చెప్పడము అలాంటిదైతే అస్సలు కాదండి. నేను ఎలా అయితే ఉంటున్నానో అదే నేను మీకు చూపిస్తాను వ్లాగ్స్లో. ఆ వ్లాగ్ చూపిస్తూ ఎంతో కొంత నాకు తెలిసిన విషయాలను అయితే షేర్ చేస్తానండి. ఎవరైతే ఇంట్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తే వాళ్ళకు మంచి శాలరీస్ ఉండి ఎంతో కొంత మిగులుతుంది కాబట్టి వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు. కానీ ఇంట్లో అయితే హస్బెండ్ ఒక్కరే వర్క్ చేస్తారో పాపం ఆయనకి ఎంత బర్డెన్ పడుతుంది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇల్లు రెంట్, ఇల్లు మొత్తం, ఇంట్లో ఖర్చులు అండ్ స్కూల్ ఫీజులు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి మనమే ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కొంచెం మెయింటెనెన్స్ తగ్గించుకోవాలి అనేది నా ఒపీనియన్ అండి. మీకేమనిపిస్తుంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కానీ మా హస్బెండ్ కానీ ఇలాగే అర్థం చేసుకొని మా మెయింటెనెన్స్ని కొంచెం తగ్గించి మా పిల్లలని వాళ్ళ కోసం ఏమైతే ఖర్చులు ఉంటాయో అవిటిని తగ్గకుండా వాళ్ళ మీదైతే ఖర్చులు చేస్తూ ఉంటామండి. అందుకోసమని నాకు ఈరోజు ఈ వీడియోలో ఈ మాట మాట్లాడాలి అనిపించింది. ఎందుకంటే నేను చూస్తున్న మా ఫ్రెండ్స్లో కానీ చుట్టుపక్కల కానీ చాలామంది కూడా పక్క వాళ్ళు ఏదో చేస్తున్నారు మనం కూడా చేయాలి అని మన హస్బెండ్ని అడుగుతూ ఉంటాము. ఎస్పెషల్లీ ఇంకొక విషయం అండి, ఈ వాట్సాప్ స్టేటస్ల వల్ల వాట్సాప్ స్టేటస్
పెట్టుకొని థ్యాంక్ యూ అని పెట్టడము ఇవన్నీ చేయడం వల్ల కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాము, మన హస్బెండ్ని ఇబ్బంది పెడుతున్నాము. ఇలా అస్సలు చేయకండి. థ్యాంక్ యూ.